నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం పార్లపల్లి గిరిజనులు ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గిరిజనుల కోసం ఎంతో అభివృద్ది చేశారని, అభివృద్ది కోసం ఎంత పాటుపడ్డారో ఆయన బాటలోనే నారా చంద్రబాబు నాయుడు కూడా గిరిజన పక్షపాతిగా రాజకీయ జీవితం అంతా కూడా ఇప్పటి వరకు పనిచేయడం జరిగిందని, వారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని, గిరిజనులందరికీ రేషన్ కార్డులైతేనేమి, ఆధార్ కార్డులైతేనేమి, వేలుముద్రలు పడక ఇబ్బందులు పడుతున్న వారందరికీ విడవలూరు మండలంలో గిరిజనులందరి సమస్యలు తీరుస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు అసెంబ్లీలో ప్రశ్నించడం జరిగిందని, వారికి ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవచ్చని, వారికి అండగా ఉంటామని ఏఆర్డీ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఫల సరుకులు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇల్లు వచ్చిన ముందు ప్రత్యేకమైన అది మీకే ఇస్తాం ఇంపార్టెన్స్ ఇచ్చి అప్లై చేయించిన చీరన్న ఇక్కడ ఉన్న గిరిజనులకు అందరికీ మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఇబ్బంది పడిన గిరిజనులకు అందరికీ వాళ్ళకి టార్పాలిను, వంట సరుకులు, రైసు అన్నీ వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఇవ్వడానికి నన్ను పిలవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసిన దానికి నిజంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ సమస్యలు వింటుంటే ఇందాకే మా నాయకురాలు రమణమ్మ చెప్పడం కూడా మీరు అందరూ చూశారు. ఇక్కడ ఈ గిరిజనులకి ఏ విధంగా అయితే నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లబ్ధి పథకాలు వీళ్ళ దగ్గరికి తీసుకురావాలని ఆయన ఎంతో తాపత్రయపడుతూ గత ప్రభుత్వంలో కూడా గిరిజనుల కోసమే ఎన్నో పోరాటాలు చేసి ఆయన వాళ్ళకి ఏమేమి ఇవ్వగలరో అవన్నీ కూడా పథకాలన్నీ కూడా వాళ్ళ దాకా తీసుకురావడం జరిగింది. అప్పుడు కట్టించిన ఇళ్లలోనే వాళ్ళందరూ ఈ రోజుకి ఉన్నారు. అదే కాలనీలో ఆ రోజు మనం గిరిజనులకు ఇచ్చిన కాలనీలోనే ఆ చాలని ఇళ్లలోనే ఉన్నారు. సో దానివల్లే త్వరలో వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇల్లు కూడా మంజూరు చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికి మా శక్తి మేరకు ప్రయత్నిస్తామని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళలో ఎంతోమందికి ఆధార్ కార్డులు లేక, ఆరోగ్యశ్రీ లేక, బర్త్ సర్టిఫికేట్లు లేకపోయే లోపల ప్రభుత్వం ఇస్తున్న పథకాలు వాళ్ళ దాకా చేరక, ఆ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు తెచ్చుకోవడానికి ఈ కార్డులు ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలియక, అవగాహన లేక ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. మేము ఆల్రెడీ ఒక డ్రైవ్ చేసి ఇందుకూరుపేట మండలంలో 600 మందికి గత నవంబర్ 22వ తేదీ బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగింది. రోజుల్లో ఈ గిరిజనుల కోసం వాళ్ళకి అవసరమైన గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి పథకం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవసరమైన ఈ ఆధార్ కార్డులు కానీ, దానివల్ల వాళ్ళకి రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళకి అవన్నీ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఇప్పుడే వాళ్ళు చెప్పారు. వీళ్ళ సంక్షేమం కోసం ఏదైతే మనం ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వీళ్ళకి చేయగలమో అవన్నీ తప్పకుండా చేస్తాం. ముఖ్యంగా మన కోవూరు నియోజకవర్గంలో 32,000 మంది గిరిజనులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం రాబోయే రోజుల్లో అండగా నిలబడతాం తప్పకుండా. అదేవిధంగా మొన్ననే మీరు చూశారు గురుకుల పాఠశాలలో ఇక్కడ చంద్రశేఖరపురంలో ఏం జరిగిందో. సో అలాంటి విషయాలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఆల్మోస్ట్ 900 మంది పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేయగలిగాం. అదే మాదిరి మన గిరిజనుల కోసం ప్రతి మండలంలో కూడా రాబోయే రోజుల్లో గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మొన్న చెయ్యమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది సీఎం గారిని. ఆయన కూడా దాని గురించి ఆలోచిస్తామన్నారు. గిరిజన పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ మన జిల్లాలోని గిరిజనుల కోసం అందరి కోసం కూడా ఎంపీ గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా నేను కూడా మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న గిరిజనుల కోసం తప్పకుండా వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి అందరి తరఫున మాటిస్తున్నాను.